నమస్కారం వార్తలకి స్వాగతం నా పేరు రవి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రధాని మోదీకి నమీబియా అత్యున్నత పౌర పురస్కారం ప్రదానం ఇరు దేశాల మధ్య శాశ్వత స్నేహానికి అవార్డు నిదర్శనమన్న మోదీ కీలక రంగాల్లో భారత్ నమీబియాల మధ్య అవగాహన ఒప్పందాలు కృష్ణానదీ జలాలపై రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కేసీఆర్ హయాంలోనే ఏపీ నీటి దోపిడీ మొదలైందన్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రం ఏర్పడ్డాక కృష్ణా జలాల్లో తీవ్ర అన్యాయం జరిగిందన్న మంత్రి ఉత్తమ్ 10 ఏళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేయకపోవటమే కారణమని వెల్లడి తెలంగాణకు యూరియా సరఫరాపై కేంద్రం చర్యలు ప్రారంభం అవసరాలకు అనుగుణంగా యూరియా సరఫరా చేయాలని జేపీ నడ్డా ఆదేశం రాష్ట్రంలో యూరియా వినియోగం పెరుగుతోందని కేంద్ర మంత్రి ఆందోళన సిఐఐ సదస్సులో పాల్గొన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క RRRతో అభివృద్ధి వేగం మరింత పుంజుకుంటోందని వెల్లడి సిఎస్ఆర్ నిధులను రైతులు మహిళల ప్రగతికి కూడా ఖర్చు చేయాలని పారిశ్రామికవేత్తలకు పిలుపు సిడ్నీ వేదికగా రేపటి నుంచి భారత్ ఇంగ్లాండ్ 3వ టెస్ట్ జట్టులోకి బుమ్రా 3 పేసర్లతో దిగనున్న టీమిండియా వివరాలు నమీబియాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశం తమ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రదానం చేసింది ఇది మోదీకి 27వ అంతర్జాతీయ పురస్కారం కాగా 5 దేశాల పర్యటనలో 4వది ఇరు దేశాల మధ్య శాశ్వత స్నేహానికి ఈ పురస్కారం నిదర్శనమని ప్రధాని మోదీ పేర్కొన్నారు కీలక రంగాల్లో భారత్ నమీబియా దేశాల మధ్య అవగాహన ఒప్పందాలు కుదిరాయి అనంతరం నమీబియా పార్లమెంట్లో మోదీ ప్రసంగించారు ఆ వివరాలు చూద్దాం 5 దేశాల పర్యటనలో భాగంగా చివరి అంకమైన నమీబియాలో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశం అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించింది ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఎన్సియంట్ వెల్విచియా మిరాబిలియస్ ను ప్రధాని మోదీకి నమీబియా అధ్యక్షురాలు నెట్టింపో ఎనడ్వైటా అందజేశారు భారత్ నమీబియాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం చేయడంలో ప్రధాని మోదీ చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం ప్రదానం చేశారు ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందుకున్న 27వ అంతర్జాతీయ పౌర పురస్కారం కాగా ఈ పర్యటనలో 4వ అవార్డు ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ నమీబియా ప్రభుత్వానికి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ గౌరవం భారత్ నమీబియాల మధ్య శాశ్వత స్నేహానికి నిదర్శనమన్నారు ఇరు దేశాల స్వాతంత్ర్య పోరాటాల సమయం నుండి ఒకరికొకరు అండగా నిలిచాయని పేర్కొన్నారు नामीबिया के सर्वोच्च राष्ट्रीय अवार्ड द ऑर्डर ऑफ द मोस्ट एंशिएंट वेलविचिया मिराबिलिस से सम्मानित किया जाना मेरे लिए अत्यंत गर्व और सम्मान की बात है मैं इस सम्मान को 140 करोड़ भारतीयों की ओर से विनम्रता के साथ स्वीकार करता हूं అంతకుముందు బ్రెజిల్ నుంచి నమీబియాకు చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది విమానాశ్రయంలో నమీబియా సాంస్కృతిక నృత్యాలతో స్వాగతం పలికారు విమానాశ్రయానికి పెద్ద సంఖ్యలో చేరుకున్న ప్రవాస భారతీయులు జాతీయ జెండాలతో ప్రధాని మోదీకి వెల్కమ్ చెప్పారు విండ్హక్లోని నేషనల్ మెమోరియల్లో హీరోస్ ఎకర్లో నమీబియా పితామహుడు ఆ దేశ మొదటి అధ్యక్షుడు సామ్ నుజోమాకు ప్రధానమంత్రి మోదీ నివాళులర్పించారు విండ్హోక్లోని స్టేట్ హౌస్లో ఆ దేశ అధ్యక్షురాలు నెటింపో ఎన్డ్వైటాతో ప్రధాని మోదీ ఉన్నత స్థాయి చర్చలు జరిపారు ఈ చర్చలు 2 దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా సాగాయి అనంతరం ఆరోగ్యం ఔషధాలు బయో ఇంధనాలు మౌలిక సదుపాయాలు ఎంటర్ప్రెన్యూర్షిప్ రంగాల్లో ఇరు దేశాలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి సిడిఆర్ఐ మరియు గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్లో నమీబియా చేరటానికి అంగీకార లేఖలను కూడా సమర్పించారు కీలకమైన రంగాల్లో సహకారానికి సంబంధించిన కొత్త రంగాలను అన్వేషించడం ద్వారా 2 దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచడం ఈ చర్చల లక్ష్యం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్ రాష్ట్రానికి యూరియా సరఫరాపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ అవసరాలకు అనుగుణంగా యూరియా సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎరువుల శాఖ అధికారులను కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసి యూరియా కోటా పెంచాలని సరఫరా సరిగ్గా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు దీనిపై సానుకూలంగా స్పందించిన జేపీ నడ్డా ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు రాష్ట్రంలోని వివిధ జిల్లాల మధ్య ఎరువుల సరఫరాను సమన్వయం చేస్తూ రైతుకు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు
మరోవైపు రాష్ట్రంలో యూరియా వినియోగం పెరుగుతుండటంపై కేంద్ర మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. 2023-24 రబీతో పోలిస్తే 2024-25లో 21% యూరియా అమ్మకాలు పెరిగాయని అన్నారు. రసాయన ఎరువుల అధిక వినియోగాన్ని తగ్గించి సేంద్రియ సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రణామ్ పథకం ద్వారా ప్రోత్సాహకాలు అందజేస్తోందని జేపీ నడ్డా తెలిపారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో కృష్ణానదీ జలాలపై రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ద్వారా జరిగిన అక్రమ జల వినియోగంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తుమ్మిడిహట్టు నుంచి మేడిగడ్డ బ్యారేజ్ మార్పిడిపై కూడా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రజెంటేషన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, నీటిపారుదల రంగ నిపుణులు, రాష్ట్ర శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, కార్పొరేషన్ చైర్పర్సన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలోనే కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ నీటి దోపిడీ మొదలైందని వెల్లడించారు. 10 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా కేసీఆర్ తెలంగాణకు మరణ శాసనం రాశారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ అహంపూరిత నిర్ణయంతో కృష్ణా జలాల్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల అంచనాలు భారీగా పెంచి కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. నీటి ప్రాజెక్టులపై అడుగుదామంటే అసెంబ్లీకి కేసీఆర్ రావటం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కావచ్చు, ఏ ప్రాజెక్టులకైనా నీళ్లు మనం వదిలితేనే వాళ్ళకి దొరుకుతుండే. ఇవాళ నీళ్లు వచ్చినప్పుడు వచ్చిన దగ్గర పట్టుకోకుండా వదిలేసి మహబూబ్ నగర్ జిల్లాలో ఎంటర్ అయిన నీళ్లు తిరిగి మళ్ళీ కర్నూలు ప్రాంతం ఆ పక్క నుంచి తిరుక్కొని మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ పట్టుకుంటా అంటున్నాడు. కింద మీద ఉన్నప్పుడు పట్టుకోకుండా చివర పట్టుకోవడం వల్ల ఈ నీళ్లు కంప్లీట్ గా రాయలసీమ ప్రాంతానికి వెళ్ళిపోవడంతో అక్కడొచ్చిన నీళ్లను అక్కడి నుంచి అక్కడనే దారి దోపిడీ చేసే పరిస్థితి ఈ రోజు రాయలసీమ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చింది. చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించిన కృష్ణానది జలాలను ప్రవేశించిన ఎంబడే పాలమూరుకు, రంగారెడ్డికి, నల్గొండకు, ఇతర ప్రాంతాలకు తరలించకపోయి ఉంటే ఈరోజు పోతిరెడ్డిపాడు కానీ, రాయలసీమ లిఫ్ట్ కానీ, మాల్యాల కానీ, ముచ్చమర్రి కానీ ఇతర ఏ ప్రాజెక్టు కూడా రాయలసీమకు నీళ్లు తరలించుకోకపోవడానికి అవకాశం లేకుండా ఉండుండే. కృష్ణా జలాలను బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన దానికంటే ఎక్కువగా ఏపీ వాడుకుంటోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ వచ్చిన తర్వాత కృష్ణా జలాల్లో ఎక్కువగా అన్యాయం జరిగిందన్నారు. కృష్ణా జలాలో ఉమ్మడి ఏపీకి 811, కర్ణాటకకు 734, మహారాష్ట్రకు 585 టీఎంసీల కేటాయింపులు ఉన్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు చాలని చెప్పడం వల్ల ఉత్తమ్ మండిపడ్డారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణ ప్రాంతంలో 261 టీఎంసీలతో ప్రాజెక్టులు చేపట్టినా అవి పూర్తి చేయలేదన్నారు. ఈ ప్రాజెక్టులు గత 10 ఏళ్లలో పూర్తి చేసి ఉంటే కృష్ణా జలాల్లో న్యాయం జరిగేదన్నారు. బచావ్ ట్రిబ్యునల్ 1976లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రకి 75% డిపెండబిలిటీ మీద చేసిన కేటాయింపులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 811 టీఎంసీలు, కర్ణాటకకి 734 టీఎంసీలు, మహారాష్ట్రకి 585 టీఎంసీలు. అంటే మొత్తం 2130 టీఎంసీల ఈ 3 రాష్ట్రాల్లో బచావ్ ట్రిబ్యునల్ డివైడ్ చేసింది. అయితే తర్వాత ఈ బచావ్ ట్రిబ్యునల్ తర్వాత కేంద్ర జల సంఘం ఆమోదం లేకుండా మిగుల నీటిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాజెక్టులు మొదలుపెట్టారు. మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఏంటిది? ఆఫ్టర్ బచావ్ ట్రిబ్యునల్ ఎస్ఎల్బిసి టనల్ అది 40 టీఎంసీ, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 53 టీఎంసీ, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం 25 టీఎంసీ, పాలమూరు రంగారెడ్డి 90 టీఎంసీ, మొత్తం 261 టీఎంసీలు మరి ప్రాజెక్టులు మొదలుపెట్టడం జరిగింది కానీ పూర్తి చేయలేదు. ఈ ప్రాజెక్టులు గత 10 ఏళ్లలో పూర్తి చేసుంటే కృష్ణా నదీ జలాల్లో మనకి తెలంగాణకి పూర్తి న్యాయం జరిగేది. తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందని, హైదరాబాద్కు ప్రపంచం నలుమూల నుంచి పెట్టుబడులు తరలివస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఏ ఆధ్వర్యంలో
హైదరాబాద్లో జరిగిన చీఫ్ ఫైనాన్షియల్ అధికారుల సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఔటర్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందాయని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రీజనల్ రింగ్ రోడ్డుతో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. RRR వెంట ఫార్మా, ఐటీ కంపెనీలతో పాటు హౌసింగ్, అగ్రికల్చర్, హ్యాండ్లూమ్స్ వంటి అనేక రకాల పారిశ్రామిక క్లస్టర్ల నిర్మాణం జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి వివరించారు. లండన్లోని థేమ్స్ నది మాదిరిగా మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని తెలిపారు. నైపుణ్యం ఉన్న మానవ వనరులు సృష్టించడమే లక్ష్యంగా రాష్ట్రంలోని 100 ITILను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చినట్లు వెల్లడించారు. పారిశ్రామికవేత్తలు CSR నిధులను పాఠశాలలు, నాలెడ్జీ సెంటర్ల కోసమే కాకుండా రైతులు, మహిళల ప్రగతి కోసం కూడా ఖర్చు చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సూచించారు. And also we are targeting the students and unemployment youth. So these are all our priority areas where if we can really take care of these sections, the state automatically will grow and they will not have any dependency kind of a thing. So definitely it is a tough task, but still with the help of people like you who are all wealth creators of the state, we are able to do all these things and going ahead. Friends, I invite the corporate sector to partner with us in these transformative efforts. Through CSR initiatives, industries can contribute to building not just schools or knowledge centers, but a future where every child, every woman, every farmer can claim their rightful place in our growth story. ఇప్పుడు ప్రకటనలు. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను. కెప్టెన్, తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది, వరదలో పిచ్ కొట్టుకుపోతుంది, ప్రతి విపత్తును తరిమి కొడతాను. ఇదేమిటి, పంట బీమానా? కేవలం బీమా కాదు, క్షేమ. 100కు పైగా పంటలకు బీమా, ఎకరానికి 499 రూపాయల నుండి సత్వర సులభమైన చెల్లింపు. అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. కేవలం బీమా కాదు, క్షేమ. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. నాన్న, ఫీజు ఎక్కువ. అమలు, గుర్తుందా? బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం. 2 ఏళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు. అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి. ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా. ఎక్కడికి? అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయ్యింది. RBI అంటుంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. సార్, బెర్రీ పులావ్ ట్రై చేయండి, బాగుంటుంది. ఎలా ఉంది? అరే, అతని తీక్షణంగా ఏం చూస్తావు? టిప్స్ ఇగ్నోర్ చేయాలి, ఇంకా బుర్రను ఉపయోగించి ఆర్డర్ ఇవ్వాలి. మార్కెట్ యొక్క స్టాక్ టిప్స్ ఎంతో మంది ఇస్తారు, డేంజరస్ కావచ్చు. కంపెనీ ఇంకా రిస్క్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి, తర్వాతే ఇన్వెస్ట్ చేయాలి. వార్తలకు పునఃస్వాగతం. సచివాలయంలో రోడ్లు, భవనాల శాఖపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వికాసరాజ్, రీజనల్ ఆఫీసర్ కృష్ణప్రసాద్, నేషనల్ హైవే అధికారులు, R&B ENCతో పాటు R&B ఉన్నతాధికారులు హాజరయ్యారు. NH65 రోడ్డు పనుల పురోగతిపై అధికారులను ఆరా తీశారు. మదీనాగూడ నుంచి సంగారెడ్డి వరకు 6 లైన్ల విస్తరణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. వేగంగా విస్తరణ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే హ్యామ్ రోడ్ ప్యాకేజీలపై కూడా సమీక్షలో చర్చించారు. హ్యామ్ రోడ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించే దిశగా మినరల్ రంగాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ప్రదర్శన వర్క్షాప్ను కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ వర్క్షాప్లో దేశవ్యాప్తంగా 60 జిల్లాల కలెక్టర్లు, మరో 160 మంది జిల్లా స్థాయి అధికారులు, వివిధ రాష్ట్రాల మైనింగ్ కార్యదర్శులు హాజరయ్యారు. ఇందులో భాగంగా పలు రాష్ట్రాలు సాధించిన పనితీరును అభినందిస్తూ వారికి కేంద్ర మంత్రి ప్రశంసా పత్రాలు అందజేశారు. 2015లో ప్రధానమంత్రి ఖనిజ్ క్షేత్ర కళ్యాణ్ పథకంలో భాగంగా డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ DMFలను ఏర్పాటు చేశారు. సహజ వనరుల ద్వారా వచ్చే ఆదాయం స్థానికులకు లబ్ధి చేకూర్చాలన్నదే DMFల ముఖ్య లక్ష్యం.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ మినరల్ రంగంలో ఆత్మనిర్భరత సాధించేందుకు ప్రపంచ దేశాలతో దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ప్రధాని మోదీ శ్రమిస్తున్నారన్నారు. ప్రస్తుత 5 దేశాల పర్యటనలో ప్రధాని మోదీ మినరల్ రంగం ప్రాముఖ్యతను వివరించారన్నారు. ఆత్మనిర్భరతలో భాగంగా బొగ్గు, ఖనిజ రంగాలను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దుతున్నామని, ఇప్పటికే రికార్డు స్థాయిలో 1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో బొగ్గు దిగుమతులపై ఆధారపడకుండా ఆత్మనిర్భరత సాధించే దిశగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. డిఎంఎఫ్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి క్షేత్రస్థాయిలో అద్భుతమైన మార్పులు తీసుకొస్తున్నాయన్నారు. డిఎంఎఫ్ను ఒక మిషన్ మోడ్లో ముందుకు తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్లకు కిషన్ రెడ్డి సూచించారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ 10th చదివే విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్వయంగా 20,000 సైకిళ్లను కొనుగోలు చేసి దశలవారీగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి విడతలో కరీంనగర్ టౌన్లోని ప్రభుత్వ పాఠశాలలో 10th చదివే విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు. విద్యార్థులు సైకిళ్లపై జై బండి సంజయ్ అన్న నినాదాలతో స్టేడియం నుంచి ప్రతిమా చౌరస్తా వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ ప్రధాని మోదీ స్ఫూర్తితో విద్యారంగానికి ప్రాధాన్యమిస్తూ సైకిళ్లు త్వరలో మోదీ కిట్స్ అందజేస్తామని హామీ ఇచ్చారు. తాను కూడా పేదరికం నుంచి ఎదిగిన వ్యక్తినని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. సైకిళ్లు కార్పొరేటు సిఎస్ఆర్ నిధులతో కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. నెల రోజుల్లో కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలకు సైకిళ్లు పంపిణీ పూర్తి చేస్తామని బండి సంజయ్ ప్రకటించారు. ఇప్పుడు ప్రకటనలు. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను. కెప్టెన్, తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది. వరదలో పిచ్ కొట్టుకుపోతుంది. ప్రతి విపత్తును తరిమి కొడతాను. ఇదేమిటి, పంట బీమానా? కేవలం బీమా కాదు, క్షేమ. 100కు పైగా పంటలకు బీమా. ఎకరానికి 499 రూపాయల నుండి సత్వర సులభమైన చెల్లింపు. అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. కేవలం బీమా కాదు, క్షేమ. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. చెప్పి విసిగిపోయా. ఏమైంది? కొత్త కిట్ బ్యాక్ కావాలి. అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో. కరెక్ట్. అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గాని పరిష్కారం గాని దొరకకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్, తర్వాత సిఎంఎస్ పోర్టల్. లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాక్. ఆర్బీఐ అంటోంది, ముందు మీ బ్యాంక్, తర్వాత ఆర్బీఐ అంబుడ్స్మన్. వార్తలకు పునఃస్వాగతం. హైదరాబాద్లోని కూకట్పల్లిలో కల్తీ కల్లు ఘటన కలకలం రేపుతోంది. ఈ దారుణ సంఘటనలో 2 మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. 20 మందికి పైగా అస్వస్థకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై రాజకీయ పార్టీల నాయకులు స్పందిస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని వివరాలు చూద్దాం. హైదరాబాద్ కూకట్పల్లిలోని హెచ్ఎంటీ హిల్స్ సాయి చరణ్ కాలనీలో కల్తీ కల్లు తాగి మరణించిన వారి సంఖ్య పెరుగుతుండగా 20 మందికి పైగా అస్వస్థకు గురయ్యారు. బాధితులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కల్తీ కల్లు సరఫరా చేసిన కాంపౌండ్ను అధికారులు సీజ్ చేశారు. ఈ కేసులో 5గురిపై కేసు నమోదైంది. కల్లు శాంపిల్స్ను పరీక్షల కోసం ల్యాబ్కు పంపించారు. ఇదిలా ఉంటే ఈ ఘటన గురించి తెలుసుకున్న కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు. అస్వస్థ కారణాల గురించి ఎక్సైజ్ శాఖ అధికారులు, పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిరుపేదలందరూ కూడా కాపాడుకోమని చెప్పి చెప్తా ఉన్నాం. అధికారులు ఎవరైతే కన్సల్ట్ ఆఫీసర్స్ అయితే నిర్లక్ష్య వహించారో వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపురి గాంధీ కూడా బాధితుల్ని పరామర్శించి కల్తీ కల్లు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 2-3 కళ్ళు కాంపౌండ్లలో కళ్ళు తాగారని డిఫెక్ట్ అయితే క్లారిటీగా ఉంది. దేని మీద అనేది ఆల్రెడీ రిపోర్ట్స్ తీసుకుంటా ఉన్నారు. డాక్టర్ల సలహాల మేరకు మెరుగైన వైద్యం కోసం మనము నిమ్స్కి షిఫ్ట్ చేసే ఆలోచనలో అధికారులు అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. దాన్ని బట్టి ఇమీడియట్గా పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ షిఫ్ట్ చేసే కార్యక్రమం చేయబోతా ఉన్నాం.
మరోవైపు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నిమ్స్ ఆసుపత్రిలో బాధితుల్ని పరామర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎవరైతే కళ్ళు డిపోలను నడిపిస్తూ ఉన్నారో వాళ్ళనందరినీ కూడా కస్టడీ తీసుకొని నిర్బంధంలో ఉండడం జరిగింది. విచారణ జరుగుతూ ఉంది. రెండవది అక్కడ మిగిలినటువంటి ఏదైతే కళ్ళు ఉండిందో దాన్ని టోటల్గా సీజ్ చేయడం జరిగింది. దాన్ని కంప్లీట్గా పడేయడం జరిగింది. ఆ శాంపిల్స్ని తీసుకొని కెమికల్ అనాలిసిస్ కోసం పంపడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఏం కలిపారు, ఏమైంది అనేది కూడా ఆ రిపోర్ట్ వస్తేనే కానీ మనకు వాస్తవ పరిస్థితి తెలుస్తుంది. ఈ ఘటనపై బీజేపీ ఎంపీ ఈట్ల రాజేందర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కల్తీ కళ్లు సరఫరా వివరాలను పూర్తిగా విచారించాలని, బాధితుల సంఖ్య 20 కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం నిజాలను దాచే ప్రయత్నం చేస్తోందని ఈటెల ఆరోపించారు. కల్తీ కళ్ళు తాగి పెద్ద సంఖ్యలో ఇవాళ ఎఫెక్ట్ అయింది. ఇంకా క్రిటికల్గా ఉంది కాబట్టి ప్రభుత్వం దీని మీద సమగ్రమైన విచారణ జరిపించాలి. ఈ కల్తీ కళ్ళు తాగే వాళ్ళంతా కూడా పేదవాళ్లే కాబట్టి, గరీబోళ్ళు కాబట్టి వాళ్ళ ప్రాణాలకు ముప్పొచ్చే ఆస్కారం ఉంది కాబట్టి నియంత్రణ పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కల్తీ కళ్ళు తాగి చనిపోయినటువంటి కుటుంబాలకు ₹1 కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కూకట్పల్లిలో కల్తీ కళ్లు తాగి మృతి చెందిన వారి కుటుంబాల తరపున ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మనేని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో పిటిషన్ దాఖలు చేశారు. మృతుల కుటుంబాలకు తలా 10 లక్షలు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు ₹5 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణ మద్య నిషేధ, ఎక్సైజ్ శాఖ కమిషనర్ రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేపట్టాలని, హెచ్ఎంటీ కాలనీలోని కల్లు కాంపౌండ్ను సీజ్ చేసి సంబంధిత వ్యాపార అనుమతులను రద్దు చేయాలని కోరారు. సంగారెడ్డి జిల్లా పాసిమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో 44 మంది మరణించగా 8 మంది కార్మికుల ఆచూకీ లభ్యం కాలేదు. ఆ 8 మంది పూర్తిగా కాలిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపిన 100కు పైగా DNA నమూనాలు ఈ 8 మంది కుటుంబ సభ్యుల DNAలతో సరిపోలేదు. దీంతో వారిని మృతులుగా ప్రకటించిన అధికారులు 8 కుటుంబాలకు తలో ₹15 లక్షల సహాయం అందజేయాలని నిర్ణయించారు. సంగారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ నేతృత్వంలో మరణ ధృవీకరణ పత్రాలు, ఎక్స్‌గ్రేషియా చెల్లింపులను 3 నెలల్లో పూర్తి చేస్తామని తెలిపారు. బాధిత కుటుంబాలను స్వస్థలాలకు తిరిగి వెళ్లాలని సూచించారు. ఆచూకీకి సంబంధించిన సమాచారం లభిస్తే తెలియజేస్తామని, 3 నెలల తర్వాత మళ్లీ పిలుస్తామని పేర్కొన్నారు. ఘటన రోజు 143 మంది కార్మికులు విధుల్లో ఉండగా 60 మంది సురక్షితంగా బయటపడ్డారు. 30 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సిగాచి పరిశ్రమ మృతుల కుటుంబాలకు ₹1 కోటి, తీవ్రమైన గాయాలైన వారికి ₹10 లక్షల, స్వల్ప గాయాలతో బయటపడిన వారికి ₹5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ₹1,00,000, గాయపడిన వారికి ₹50,000 తక్షణ సాయం అందిస్తోంది. సిగాచి ఇండస్ట్రీస్లో జరిగినటువంటి దురదృష్టమైన సంఘటనకి సంబంధించి DNA శాంపిల్స్ ఏదైతే మనం పంపించామో ఇంకొంత శాంపిల్స్ సంబంధించిన సమాచారం ఇంకా రావాల్సిన అవసరం ఉన్నది. సో దానికి అనుగుణంగా ఇంకా ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఇంకా శరీరానికి సంబంధించినటువంటి ఇంకా పార్ట్స్ అనేది రెస్క్యూ ఆపరేషన్ కూడా ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తున్నాము. సో అది కూడా ఇంకా మనం ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. సో దీనికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్, దానికి సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది కూడా వారి సంబంధించిన ట్రెడిషన్స్ ప్రకారంగా, రిచువల్స్ ప్రకారంగా, వారి యొక్క కర్మకాండాలు కానీ వారి తదుపరి చర్యలు చేసుకోవడానికి వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేశారు. సో దాని ప్రకారంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో వారి కోరిక మేరకు, వారి అభ్యంతరం మేరకు జిల్లా మంత్రి గారు, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు కంపెనీ వాళ్ళతోటి సంప్రదించి వారికి వారి స్వస్థలాలకు వెళ్ళడానికి ఇమీడియట్ ఎక్స్‌గ్రేషియా కింద వారికి ఒక ₹15 లక్షల కంపెనీ తరఫున, అట్లాగే ₹10,000 హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు మరొకరిని సిఐడి అరెస్ట్ చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్, హెచ్సిఎల్ మధ్య వివాదం నేపథ్యంలో ఈ మేరకు చర్యలు తీసుకుంది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఇటీవల సిఐడి కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో బుధవారం జగన్మోహన్ రావును అరెస్ట్ చేశారు. గత IPL సీజన్లో
ఎస్ఆర్హెచ్ హెచ్సిఏల మధ్య టికెట్ల వివాదం నెలకొంది. మ్యాచ్ టికెట్లు కేటాయించలేదని కార్పొరేట్ బాక్స్కు హెచ్సిఏ అధికారులు తాళాలు వేశారు. ఈ ఘటనతో ఎస్ఆర్హెచ్ యాజమాన్యం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హైదరాబాద్ను వెళ్లిపోతామని పేర్కొంది. హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుపై ఎస్ఆర్హెచ్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీపై హెచ్సిఏ అధ్యక్షుడు ఒత్తిడి తెచ్చినట్లు విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు. ఆ నివేదిక ఆధారంగా సిఐడి కేసు నమోదు చేసింది. ప్రసార భారతిలో సుదీర్ఘకాలం సేవలందించి పదవి విరమణ చేసిన అధికారులను హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం ఎస్సీ/ఎస్టీ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. సౌత్ జోన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇంజనీరింగ్గా పనిచేసి పదవి విరమణ చేసిన పి రంగస్వామి, దూరదర్శన్ హైదరాబాద్లో సేవలందించి రిటైర్ అయిన ఎల్ శంకర్లను అసోసియేషన్ సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో దూరదర్శన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇంజనీరింగ్ ఎన్వి రమణ, ఆకాశవాణి హైదరాబాద్ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రోగ్రామింగ్ సుంకసారి రమేష్, ఎస్సీ/ఎస్టీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. మీరందరూ ఇక్కడ ఉన్నారు అంటే అతనికి కుర్చీ వలన ఆ అధికారి సీట్లో ఉండడం వలన వచ్చిన అభిమానం కాదు అది. ఆ అభిమానం కుర్చీ లేనప్పుడు ఏ విధంగా చూపెడుతున్నారు, ఏ విధంగా మనం వెళ్ళబరుస్తున్నాము అన్నదే రియల్ అయిన అభిమానం. ఆ అభిమానం ఇంతమంది అందరూ వచ్చి అది చూపిస్తున్నందుకు, ఆ అభిమాన సభలో, ఆ సన్మాన సభలో నేను ఒక మెంబర్ అయినందుకు చాలా చాలా ఐఎమ్ ఆనర్డ్. మనందరూ గ్రాండ్గా సార్కి మన అభిమానాన్ని ఇంతకన్నా ఎక్కువగా తెలుపుకుందామని తెలుపుతూ, ఆంధ్రప్రదేశ్ అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనకాపల్లిలోని నక్కపల్లిలో బల్క్ డ్రగ్స్ ఏర్పాటుకు భూమార్పిడి ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. అలాగే రాష్ట్ర జల్ జీవన్ కార్పొరేషన్కు 10,000 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 71 జలవనరుల్లో పనులు కొనసాగించేందుకు అనుమతులు ఇచ్చింది. యూఏఈ గోల్డెన్ వీసాను 23 లక్షల రూపాయలకు అందుబాటులోకి తెచ్చినట్లు మీడియాలో వచ్చిన ప్రచారం అవాస్తవమని అబుదాబి ఐసీపీ స్పష్టం చేసింది. ఈ వీసా కోసం దరఖాస్తులు అధికారిక ప్రభుత్వ మార్గాల ద్వారానే సమర్పించాలని ఏ కన్సల్టెన్సీని ఆథరైజ్డ్ పార్టీగా గుర్తించలేదని తెలిపింది. తప్పుడు ప్రచారంతో అక్రమంగా డబ్బు వసూలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని ఐసీపీ హెచ్చరించింది. వీసా సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని సూచించింది. ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ల మధ్య మూడో టెస్ట్ లార్డ్స్ వేదికగా రేపు ప్రారంభం కానుంది. తొలి టెస్టులో ఇంగ్లాండ్, రెండో టెస్టులో టీమిండియా నెగ్గి సమఉజ్జీలుగా నిలిచాయి. ముఖ్యంగా ఎడ్జ్ బాస్టన్ టెస్టులో భారీ విజయంతో ఇంగ్లాండ్ను చిత్తు చేసి గిల్సేన ఫుల్ జోష్లో మూడో టెస్టుకు సిద్ధమైంది. స్టార్ బౌలర్ బుమ్రా కూడా అందుబాటులోకి రావడంతో బౌలింగ్ మరింత పటిష్టమైంది. ఆకాశ్దీప్, సిరాజ్, బుమ్రాలతో కూడిన స్పీడ్ త్రయంతోనే బరిలోకి దిగబోతుంది. ఇక భారత్ బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. టాప్ ఆర్డర్ చక్కగా రాణిస్తుంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కెప్టెన్ శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, జడేజా చక్కని ఫామ్లో ఉండటంతో భారీ స్కోర్ ఖాయంగా కనపడుతోంది. తొలి టెస్టులో సెంచరీ, రెండో టెస్టులో డబుల్ సెంచరీ, మరో సెంచరీతో ఇప్పటివరకు మొత్తం 585 పరుగులు సాధించిన శుభ్మన్ గిల్ భీకరమైన ఫామ్లో ఉన్నాడు. లార్డ్స్ టెస్టులోనూ సెంచరీ సాధిస్తే అరుదైన ఘనత దక్కుతుంది. మరోవైపు సొంత గడ్డపై ఆడుతుండటం ఇంగ్లాండ్కు కలిసొచ్చే అంశం.
తెలంగాణలో రాగల 2 రోజులు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈరోజు ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఆ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దాదాపు అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నేడు, రేపు నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తలను ముగిద్దాం. నమస్కారం. ప్రధాని మోదీకి నమీబియా అత్యున్నత పౌర పురస్కారం ప్రదానం. ఇరు దేశాల మధ్య శాశ్వత స్నేహానికి అవార్డు నిదర్శనమన్న మోదీ. కీలక రంగాల్లో భారత్, నమీబియాల మధ్య అవగాహన ఒప్పందాలు. కృష్ణానదీ జలాలపై రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్. కేసీఆర్ హయాంలోనే ఏపీ నీటి దోపిడీ మొదలైందన్న సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రం ఏర్పడ్డాక కృష్ణా జలాల్లో తీవ్ర అన్యాయం జరిగిందన్న మంత్రి ఉత్తమ్. 10 ఏళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేయకపోవటమే కారణమని వెల్లడి. తెలంగాణకు యూరియా సరఫరాపై కేంద్రం చర్యలు ప్రారంభం. అవసరాలకు అనుగుణంగా యూరియా సరఫరా చేయాలని జేపీ నడ్డా ఆదేశం. రాష్ట్రంలో యూరియా వినియోగం పెరుగుతోందని కేంద్ర మంత్రి ఆందోళన. సిఐఐ సదస్సులో పాల్గొన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. RRRతో అభివృద్ధి వేగం మరింత పుంజుకుంటోందని వెల్లడి. సిఎస్ఆర్ నిధులను రైతులు, మహిళల ప్రగతికి కూడా ఖర్చు చేయాలని పారిశ్రామికవేత్తలకు పిలుపు. సిడ్నీ వేదికగా రేపటి నుంచి భారత్, ఇంగ్లాండ్ 3వ టెస్ట్. జట్టులోకి బుమ్రా, 3 పేసర్లతో దిగనున్న టీమిండియా. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.